సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏంటంటే 11th అంతా షింజుకి గేట్ నుంచి బయటకు వస్తుంటారు. ఇంకోవైపు లలుష్ అయితే క్లావిస్ వైపుగా ఇంకా గన్ ని అలానే పాయింట్అవుట్ చేస్తుంటాడు. క్లావిస్ అయితే అయినా నువ్వు చనిపోయావని అనుకున్నా అని పదే పదే చెప్తుంటాడు. దానికి లలుష్ అయితే ఎలాగోలాగా తప్పించుకున్నాలే, అయినా దాని గురించి పక్కన పెట్టు. అమ్మ ఒక కామనర్ అయినా సరే నైట్ ఆఫ్ హానర్ అవ్వడం చాలా మందికి నచ్చలేదు అండ్ అందువల్లే తనని చంపేశారు. కానీ దాన్ని టెర్రరిస్ట్ చేశారని అందరినీ నమ్మించారులే గానీ నిజమేంటో నాకు తెలుసు. తనని చంపించింది మీరే అని చెప్తాడు. దానికి క్లావిస్ అయితే లేదు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, మేం కాదు అని చెప్తాడు. సరే అయితే నిజమేంటి ఇప్పుడు చెప్పు అని తన గ్యాస్ పవర్స్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు క్లోవస్ అయితే సెకండ్ ప్రిన్స్ అయిన స్నియజల్ అండ్ సెకండ్ ప్రిన్సెస్ అయిన కోర్నీలియా వీళ్ళిద్దరికి తెలిసి ఉంటుంది అని చెప్తాడు. అంటే ఎవరు చంపించారో తనకి కూడా తెలియదు అనమాట. ఇంకా లలుష్ అయితే ప్రపంచాన్ని మార్చేందుకు మన చేతుల్ని కూడా బురద చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ట్రిగర్ ప్రెస్ చేస్తాడు. కట్ చేస్తే స్కూల్లో లలుష్ నిద్రమత్తులో ఉన్నప్పుడు స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయితే లలుష్ తలపైన కొట్టి కాన్సన్ట్రేట్ చేయబ్బా లేదంటే మనకు చాలానే ప్రాబ్లమ్స్ వస్తాయి, క్లబ్ యాక్టివిటీ బడ్జెట్ ని రివ్యూ చేయాలి లేదంటే మిగతా వాడికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్తుంటుంది. అప్పుడే షెర్లీ అండ్ మిగతా వాళ్ళు మేము 100% ఇస్తాం ఎందుకంటే డెడ్ లైన్ కూడా దగ్గరనే ఉంది కాబట్టి అని చెప్తారు. అప్పుడే ప్రెసిడెంట్ షెర్లీ ఈ మధ్య నీ బాడీ పార్ట్స్ కూడా గ్రో అవుతున్నాయి అని చెప్తుంది. అంటే ఇండైరెక్ట్ గానే చెప్తుంది, మీకు అర్థమైంది కదా. దీనివల్ల షెర్లీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అండ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని కూడా అంటుంది. అంటే కాసేపటికి వాళ్ళు వాళ్ళ పనులను ముగించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళి న్యూస్ లో షింజుకు ప్లేస్ ని సీల్ ఆఫ్ చేశారు అని చెప్తుంటారు. ఎందుకంటే పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయింది కదా అందుకని. అండ్ ఈ విషయాన్ని చెప్పడానికి నేను నిన్న నీకు కాల్ చేశాను షెర్లీ, ఎందుకంటే ఒక ఫ్రెండ్ అక్కడే ఉండేవాడు, నాకు రియల్ టైం అప్డేట్స్ వస్తుండేవి అని లలుష్ చెప్తాడు. అండ్ ఇలా న్యూస్ లో మిగతా అన్నిటి గురించి కవర్ చేస్తారు కానీ ప్రిన్స్ క్లావిస్ గురించి అసలు ఏం న్యూస్ ఉండదు. అందువల్ల లలుష్ కూడా షాక్ అవుతాడు. ఇంకోవైపు ఇద్దరు రాయల్ బ్రిటానియన్స్ అయితే అయినా అంత సెక్యూరిటీని దాటుకొని లోపలికి వచ్చి మరి ప్రిన్స్ క్లావిస్ ని ఎలా చంపారో ఏంటో అని డిస్కస్ చేస్తారు. అండ్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని కూడా అనుకుంటారు. ఇంకోవైపు లలుష్ క్లాస్కి వెళ్ళి చూస్తే అక్కడే కాలన్ కూడా ఉంటుంది. అందువల్లే తనని ఇంతకు ముందు షింజుకులో చూసినప్పుడు ఎక్కడో చూసానే అని అనిపించింది. అండ్ ఈ కాలన్ ఏంటంటే స్కూల్లో పెద్దగా యాక్టివ్ ఉండదు, స్కూల్కి వెళ్ళేది కూడా అంతంత మాత్రమే, అయినా కానీ మార్క్స్ చాలా ఎక్కువగా స్కోర్ చేస్తుంది. అండ్ తను స్టార్టెడ్ ఫెల్ట్ ఫ్యామిలీకి చెందింది అండ్ ఆ ఫ్యామిలీ చాలా రిచ్ అన్నమాట. సో ఇంకా అది పక్కన పెడితే వీళ్ళంతా లంచ్ చేసేటప్పుడు సడన్ గా అక్కడికి ఒక బీ వస్తుంది. దాన్ని చూసిన అమ్మాయిలంతా అక్కడి నుంచి పారిపోతారు. ఈవెన్ కలన్ కూడా యాక్ట్ చేస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ అక్కడికి కూడా బీ వచ్చేసరికి దాన్ని దోమని కొట్టినట్లుగా కొట్టేస్తుంది. కానీ దీన్ని లలుష్ కూడా చూసి కన్ఫర్మ్ గా షింజుకులో నేను చూస్తుంది అని అనుకుంటాడు. అండ్ ఇంకా ఎంతకాలం రా బాబు యాక్ట్ చేయాలి ఆ అమ్మాయి అనుకుంటుంటుంది. కానీ ఇప్పుడే లలుష్ చూసేసరికి ఏం చేద్దామా ఆలోచనలో పడుతుంది. అప్పుడే లలుష్ అయితే తన గ్యాస్ పవర్స్ ని యూజ్ చేసి ఆ రోజు షింజుకులో ఉన్నింది నువ్వే కదా అని అడుగుతాడు. దానికి హా అవును అని కాలన్ చెప్తుంది. ఆ తర్వాత ఇంతకీ టెర్రరిస్ట్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అని అడిగేసరికి కాలన్ అయితే నేను జాపనీస్ నే కానీ హాఫ్ బ్రిటానియన్ కూడా అని చెప్పేసరికి లలుష్ షాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్దాం అని అనుకుంటాడు. కానీ సెకండ్ టైం తన గ్యాస్ పవర్స్ ని యూజ్ చేసి షింజుకులో జరిగిండే దాని గురించి మొత్తం మర్చిపో అని అంటాడు. కానీ సెకండ్ టైం అయితే ఆ గ్యాస్ పవర్స్ వర్క్ కాదు. సరిగ్గా అదే టైంకి షెర్లీ అయితే క్లాసెస్ కి టైం అవుతుంది వచ్చేసేయండి అని పిలుస్తుంది. ఇంకా లలుష్ కూడా హా అవును నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ అయినా సెకండ్ టైం ఎందుకు వర్క్ కాలేదు అనే ఆలోచనలో పడతాడు. కట్ చేస్తే ననలి అయితే ఇంకా డిన్నర్ చేయకోకుండా లలుష్ కోసమే ఎదురు చూస్తుంటుంది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, తను యాక్చువల్లీ బ్లైండ్, అందుకనే తన మేడ్ సయోక అయితే తన బాగోగులు మొత్తాన్ని చూసుకుంటుంటుంది. ఇంకా కాసేపటికి లలుష్ కూడా కొడుకొచ్చేస్తాడు అండ్ లేట్ గా వచ్చినందుకు సారీ కూడా అడుగుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు జనరల్ బట్లీ అయితే వాళ్ళ సైంటిస్ట్స్ కి ఈ రీసెర్చ్ ప్లేస్ ని మనం షిఫ్ట్ చేయబోతున్నాము, ఎందుకంటే ప్రిన్స్ క్లావిస్ ని ఒంటరిగా వదిలిపెట్టడం నా తప్పు కూడా, అందువల్లే ఆ రాయల్ మెంబర్స్ పిలిచే ఛాన్స్ ఉంది. అంటే ఈ రీసెర్చ్ మెజెస్టీ పర్మిషన్ తీసుకోకుండా చేస్తున్నాము అని చెప్తాడు. అక్కడ గ్రీన్ హెయిర్ కలర్ లేడీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఇంతకు ముందు తను చేసిండే పనుల గురించి ఫోటోలు కూడా ఉంటాయి, వాటిని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఇంకోవైపు ననలి అండ్ లలుష్ ఫుడ్ తింటుంటారు. సయోకో చేసిండే ఒరిగామిని ననలి లలుష్ కి చూపిస్తుంది. అండ్ ఇలాంటివే వెయ్యి చేసి నీళ్ళలో వదిలేస్తే మనం కోరుకున్నది జరుగుతుందంట. అయినా నీకింతకి ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడుగుతుంది. దానికి లలుష్ లేదు నాకైతే ఏమీ లేవు, నీకేమైనా ఉన్నాయా అని అడిగేసరికి ననలి అయితే ఏ గొడవ యుద్ధం ఇలాంటివేవి లేకోకుండా ప్రశాంతంగా ప్రపంచం అంతా ఉండాలి అని చెప్తుంది. దానికి లలుష్ అయితే అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాంలే అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒకరికొకరు ప్రామిస్ ఇచ్చుకుంటారు. అదేంటంటే ఒకరికి ఇంకోరు ఎప్పుడో ఒప్పందం చెప్పరని పింకీ ప్రామిస్ ఇచ్చుకుంటారు. లలుష్ కి ననలి అంటే ప్రాణం అనమాట. ఇంకా నెక్స్ట్ డే లలుష్ ఒక చోట నిల్చొని తన పవర్స్ ఏమైనా పోయాయా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే వాళ్ళ టీచర్ అదే దారిలో వస్తున్నప్పుడు తన గ్యాస్ పవర్స్ ని యూజ్ చేసి ఎగ్జామ్స్ లో ఏం క్వశ్చన్స్ వస్తాయి అని అడుగుతాడు. దానికి వాళ్ళ టీచర్స్ అయితే క్వశ్చన్స్ చెప్తాడు. అంటే సెకండ్ టైం కూడా సేమ్ అదే క్వశ్చన్ అడుగుతాడు కానీ వాళ్ళ టీచర్ అయితే ముందు వెళ్ళి చదువుకోబే అని చెప్తాడు. అంటే గ్యాస్ పవర్స్ ని ఎవరి మీదైనా సరే జస్ట్ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలరని తనకు అర్థమవుతుంది. కట్ చేస్తే కాలన్ అయితే ఓగితో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మనల్ని షింజుకులో ఉన్నప్పుడు వాయిసెస్ ద్వారా డైరెక్ట్ చేసింది ఎవరో అని తెలుసుకొని
తెలుసుకున్నావా అని అడుగుతుంది. దానికి ఓకే అయితే లేదు ఇంకా తెలుసుకోలేదు, అయినా అంత ఈజీ టాస్క్ కాదు కదా, తొందరలోనే తెలుసుకుంటా అని చెప్తాడు. అండ్ ఇవన్ ఆర్మీ వాళ్ళు ఫుల్ గా యాక్టివ్ గా ఉన్నారు, సో జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా కాలానికి అయితే ఇంతకు ముందు షింజుకు గురించి లలుష్ మాట్లాడాడు కాబట్టి తన మీద డౌట్స్ వస్తాయి. అండ్ తనని లీడ్ చేసింది కూడా అతనేనేమో అని కూడా అనుకుంటుంది. అందుకనే తన పైన ఒక కన్నేసి ఉంచుదామని అనుకుంటుంది. సేమ్ అలానే లలుష్ కూడా కాలన్ మీద ఒక కన్నేసి ఉంచుదామని అనుకుంటాడు. ఇంకా క్లాసెస్ అయిపోయిన తర్వాత లలుష్ కాలన్ దగ్గరికి వచ్చి నిన్నితో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తాడు. దానికి కాలన్ కూడా నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసరికి అక్కడ ఉండే అమ్మాయిలంతా షాక్ అయిపోతారు. ఇంకోవైపు జనరల్ బట్లీ అయితే ప్రిన్స్ క్లావిస్ శవపేటగా ముందు కూర్చొని బాధపడుతుంటాడు. అండ్ కాసేపటికి అక్కడికి కొన్ని నైట్ మేర్స్ వచ్చి చుట్టుపక్కల సెక్యూరిటీగా ఉండే నైట్ మేర్స్ అన్నిటిని ఓడించేస్తాయి. అండ్ ఒక నైట్ మేర్ అయితే జనరల్ బట్లీ దగ్గరికి వెళ్తుంది. అండ్ దాంట్లో ఉండేది ఎవరో కాదు, జెరెమీ అనే. ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టావని కోపడతాడు. ఇంకోవైపు లలుష్ అయితే కాలాన్ని క్లబ్ హౌస్ కి తీసుకెళ్తాడు, అంటే స్టూడెంట్ కౌన్సిల్ క్లబ్ హౌస్ అనమాట. అండ్ అక్కడికి కౌన్సిల్ మెంబర్స్ మాత్రమే రాగలరు. కానీ కాసేపటికి అక్కడికి మిగతా మెంబర్స్ కూడా వచ్చేస్తారు. అండ్ వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ఆ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయితే కాలాన్ని కూడా మన గ్రూప్ లోనే చేర్చుకుంటున్నాము అని చెప్తుంది. అండ్ దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రిన్సిపల్ అని కూడా చెప్తుంది. ఎందుకంటే కాలానికి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తను క్లబ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం కొంచెం కష్టమే కాబట్టి. అండ్ ఆ కౌన్సిల్ ప్రెసిడెంట్ పేరు మిల్లీ, గుర్తుపెట్టుకోండి. నేను ఎలాగో మర్చిపోను, ఎందుకంటే నా క్రష్ పేరు కూడా అదే కాబట్టి ఎవరికి చెప్పదు, ఇట్స్ ఎ సీక్రెట్. సో ఓకే, ఇంకా అక్కడికి మిగతా మెంబర్స్ కూడా వచ్చేస్తారు. అండ్ కాలానికి తమ పేర్లు చెప్తారు. ఈవెన్ ననలి కూడా అక్కడికి వచ్చేస్తుంది. సో ఫుడ్ తీసుకొచ్చారు, బానే ఉంది, కానీ షాంపైన్ ని కూడా మనోడు తెచ్చింటాడు. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఉండే కౌన్సిల్ మెంబర్స్ వదలరు. అండ్ అదే టైంలో వాళ్ళు గొడవ పడుతుండగా సడన్ గా ఆ షాంపైన్ బాటిల్ లో ఉండే లిక్విడ్ కాలన్ పైన పడుతుంది. ఆ తర్వాత కలన్ వెళ్లి స్నానం చేస్తుంటుంది. ఇంకా లలుష్ వేరే బట్టల్ని తీసుకొస్తాడు. అంత తొందరగా ఎలా తెచ్చావు అని అడిగేసరికి లలుష్ అయితే లేదు, మేము ఇక్కడే ఉంటాము, మా సిస్టర్ కి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చాడు అని చెప్తాడు. ఆ విషయం నాకు కూడా అర్థమైందిలే అని కాలన్ చెప్తుంది. ఆ తర్వాత లలుష్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కాలన్ అతన్ని పిలుస్తూ టేబుల్ పైన ఉండే పౌచ్ ని కాస్త ఇవ్వవా అని అడిగేసరికి లలుష్ తీసుకెళ్లి ఇస్తాడు. గానీ కాలన్ అయితే లలుష్ చేతిని పట్టుకొని షింజుకులో ఏం జరిగిందో నీకెలా తెలుసు, ఎవరు నువ్వు అని మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. కానీ లలుష్ అయితే పాపం అమాయకుడు లాగా నటిస్తాడు. ఇంకా కాలన్ ఆ పౌచ్ లో ఉండే బటన్ ని ప్రెస్ చేసేసరికి ఒక నైఫ్ లాంటిది వస్తుంది. సో తనని బెదిరిపోతుంది. కానీ సరిగ్గా అదే టైంకి ఒక కాల్ వచ్చేసరికి లలుష్ అయితే దీన్ని ఆన్సర్ చేయాలి అని చెప్తాడు. ఇంకా దాన్ని ఆన్సర్ చేసినప్పుడు యాక్చువల్లీ కాలన్ కి ఇమ్మని చెప్తారు. సో కాలన్ కి ఇచ్చేసరికి ఇంతకు ముందు షింజుకులో ఉన్నప్పుడు ఏ వాయిస్ అయితే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిందో అదే వాయిస్ వినిపించేసరికి తను షాక్ అవుతుంది. అండ్ అతనైతే నువ్వు బతుకున్నందుకు సంతోషంగా ఉంది అండ్ ఎల్లుండి ఓల్డ్ టోక్యో టవర్ దగ్గర ఉండే డెక్ దగ్గర కలుద్దాము అని చెప్తాడు. ఇంకా కాలన్ అయితే ఆ సీజ్ ఫైర్ ఆర్డర్స్ గురించి అడగబోతుంది కానీ ఇమ్మీడియట్ గా కట్ చేసి పడదొబ్బేస్తాడు. అండ్ కాలన్ కి అప్పుడే లలుష్ ఆ వ్యక్తి కాదేమో అని అనిపిస్తుంది. ఇంకా లలుష్ సీజ్ ఫైర్ ఆర్డర్స్ అని వినగానే నీకు చాలా డేంజరస్ ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారే అని చెప్పేసరికి కాలన్ భయపడిపోతుంది. అప్పుడు లలుష్ అయితే కొంపదీసి ఇదేమైనా గేమ్ రిలేటెడ్ విషయాలా అని అడిగేసరికి కాలన్ అయితే అవును కరెక్ట్ గా కనిపెట్టేసావే అని చెప్తుంది. ఇంకా తర్వాత లలుష్ అయితే నేను ఇంకా నిన్ను నేకడ్ గానే చూస్తున్నా అని చెప్పేసరికి కాలన్ అయితే కర్టన్స్ ని క్లోజ్ చేస్తుంది. ఇంకా లలుష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సయోకా పైన గియాస్ పవర్స్ ని యూజ్ చేసి తను ఇంతకు ముందు రికార్డ్ చేసిండే వాయిస్ ని కాలన్ కి వినిపించాడనమాట, అంతే. ఇంకా ఆ తర్వాత లలుష్ కాలన్ కి కౌన్సిల్ మెంబర్స్ ఏమేం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా వాళ్ళు మిగతా మెంబర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు న్యూస్ చూస్తుంటారు. అండ్ అందులో జెరెమీ అయితే ప్రిన్స్ క్లావిస్ వీరమరణం పొందాడు అండ్ ప్రైమ్ సస్పెక్ట్ గా ఒక అతన్ని అరెస్ట్ చేశాము అని చూపిస్తారు. అండ్ అతను ఎవరో కాదు, సుజాకు. సో సుజాకు బతుకుండేది చూసి అండ్ అతను ఈ పరిస్థితిలో ఉండేది చూసి లలుష్ షాక్ అయిపోతాడు. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 3000 times.